ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ స్టార్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా సంవత్సరాల తర్వాత. కంగ్రాచులేషన్స్ సార్, ఇక్కడికి రావడం నాకు చాలా. శంకర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేయడం నాకు కూడా కొత్త, ఒక డేర్ చేశానని అనుకుంటున్నాను. ఆ డేరింగ్ నా మీద ఒక నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇచ్చిన శంకర్ గారికి మాత్రం నేను కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే దీంట్లో నటించిన నటీనటులు నిజంగా ఎస్జే సూర్య గారు ఎస్పెషల్లీ సార్, మీరు ఆల్రెడీ డైరెక్టర్గా చేశారు, ఒక ఆర్టిస్ట్గా మీ పక్కన చేస్తుంటే మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సార్. అలాగే అంజలి గారు మంచి క్యారెక్టరు, ఇలా చాలామంది, సముద్రకని గారు కానీ, తమన్ గారు మ్యూజిక్, అంతకుముందు నేను సరైనోడు కానీ అఖండ కానీ, తర్వాత మళ్ళీ ఈ సినిమాలో ఆయన కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అన్నిటికంటే ముందు నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, మా చరణ్ గురించి నేను మాట్లాడాలి. నేను రెండో సినిమా తనతో చేయడం, అంతకుముందు గోవిందుడు అందరవాడలో చేశాను, మళ్ళీ ఇప్పుడు చూశాను. అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజ్ అంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్, అంతకుముందు రంగస్థలం కానివ్వండి, తర్వాత త్రిపులారి కానివ్వండి, ఇప్పుడు ఈ సినిమాలో అంతకు మించిన పర్ఫార్మెన్స్ ఈ రెండు క్యారెక్టర్ల ద్వారా, అప్పన్న క్యారెక్టర్, రామనందన్ క్యారెక్టర్ ద్వారా చూపించబోతున్నారు. నిజంగా ఇద్దరు కలిసి చేస్తుంటే నాకు అన్నయ్యతో ఉన్నట్టే ఉంటుంది. ఆ మాటలు, ఆ నడవడిక కానీ, నేను అన్నయ్యని చూసిన ఫీలింగే నాకు ఎప్పుడూ ఉంటుంది. నేను ఎన్నోసార్లు అన్నయ్య కూడా చెప్పాను నేను. సో వెరీ వెరీ హ్యాపీ. కానీ అన్నీ మారినాయి, కానీ ఒకటి మారలేదు, ఏంటంటే బిహేవియర్. ఆ బిహేవియర్ మాత్రం ఫస్ట్ ఎలా ఉన్నారు, అణిగిమణిగి, ఎదిగిన కొద్దీ అణిగిమణిగి ఉంటాం అనేది నిజంగా చరణ్ ఎప్పుడు ఆ స్మైల్ అనేది ఆ ఫేస్లో ఉంటూనే ఉంటుంది. ఎవరిని చూసినా, నన్నే కాదు ప్రతి ఆర్టిస్ట్ని కూడా ఆయన ఇచ్చే గౌరవం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కీప్ ఇట్ అప్ చరణ్ గారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా. నాకు తెలిసి మొన్న ఆల్రెడీ డలాస్ ప్రోగ్రాంలో సుకుమార్ గారు చెప్పారు, ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావాలని. డెఫినెట్గా ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే దగ్గరుండి నేను చూశాను, డబ్బింగ్ చెప్పాను కాబట్టి. మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళింది. డెఫినెట్గా ఈ సినిమా విజయవంతం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మర్చిపోయింటే క్షమించండి. మరొకసారి కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఏం పర్లేదు, సక్సెస్ మీట్లో మిగిలిన పేర్లు అన్నీ కూడా చెప్పేసుకోవచ్చు. అండ్ వెయిటింగ్ టు వాచ్ యూ ఇన్ థియేటర్స్ ఆన్ January 10th అండి. అండ్ అలాగే మనం సినిమాల్లో థ్రిల్ ఉంటుంది, అలాగే సాడిజం ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్ని డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ ఒకటే మనిషిలో ఉంటే ఆ మనిషిని ఏమంటారు చెప్పండి? ఆ పర్ఫార్మెన్స్ అంటారు ది ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ అని. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ డైరెక్టర్, యాక్టర్, ఖుషీ సినిమాతో అఖండమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి డైరెక్టర్ గారు. హలో రాజమండ్రి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. ఓకే, ఇప్పుడు సార్ నేను చాలా రోజుల తర్వాత పవన్ గారిని నా స్నేహితుడు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ గారు పక్కన ఇప్పుడు కొంచెప్పుడు నాకు మాట రాలేదు నాకు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత చూస్తున్నాను సార్ని. సార్ చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ సార్. ఇట్స్ అ వెరీ స్వీట్ మూమెంట్ సార్. ఈ ఈవెంటు హిస్టరీలో ఉండబోతుందండి. అలాంటి ఈవెంట్ ఇదండి. గేమ్ చేంజర్ మూవీకి పవన్ గారు వచ్చినది చాలా స్పెషల్ అయిపోయింది ఈ ఈవెంటు. సంక్రాంతికి మూవీ వస్తుంది. నా లైఫ్లో ఇద్దరు నా థాట్ ప్రాసెస్ని మార్చేశారు. ఒకటి ఏఆర్ రెహమాన్ గారు, ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు.
పవన్ కళ్యాణ్ గారు ఖుషి చేస్తున్నప్పుడు నేను ఆయనతో వచ్చి కథ చెప్పాను. కథ విని సూర్య దాంట్లో నాకు అసలు కొన్ని ఒక నిమిషం సార్ చెప్పారు కొన్ని కరెక్షన్స్ ఉంది, నేను దాంట్లో యాడ్ చేసుకుంటాను, ఒక సాంగ్ యాడ్ చేయాలి, 3 ఫైట్ సీక్వెన్స్ యాడ్ చేయాలి అన్నారు. అప్పుడు వచ్చినది ఏ మేరా జగా సాంగ్. ఏ మేరా జగా ఆ టైము మొదలుపెట్ట ఆ థాట్ ఇప్పుడు వరకు అది ఏ మేరా జగా అని ఆయన పురి చేస్తున్నారు. మాటకి నిలబడాలి అని నాకు నేర్పించినది పవన్ గారు. ఒక్క మాట ఇస్తే మాటకి నిలబడాలి, అది మాట ప్రాణమిచ్చి మాటని నిలబడాలి అని చెప్తున్న పవన్ గారు. ఆయన సో మెనీ ఇయర్స్ ఆయన థాట్ ప్రాసెస్లో ఆయన పక్కన కూర్చొని ఎన్నో చూశాను. He's a man with vision. He loves the people like anything. He loves you all. He will give a life for all of you. That much. ఆయన పదవి కోసమో పవర్ కోసమో కాదు, ఆయన మీకోసమే పెరుగుతున్నారు. బికాస్ ఎవ్రీ టైం ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయనకు ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్కి వెళ్తే అంత పెద్ద హీరో ఎక్కడ వెళ్ళొచ్చు, ఫారిన్ వెళ్ళొచ్చు, జాలీగా ఉండొచ్చు ఆయన కూడా. కానీ ఒక ఫామ్ హౌస్లో ఒక మ్యాంగో కింద పడింది, అది యాంట్స్ అన్నీ ఈట్ చేస్తుంది. అప్పుడు చెప్పారు ఓకే ఐ హ్యావ్ టు టాక్ ఎనీవే ఫైన్. ఒకటే మాట చెప్తాను సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ బీయింగ్ దిస్ పొజిషన్. ఐ డ్రమ్ట్ ఆఫ్ దిస్. నా కళలో ఆ సగం పూర్తి అయింది, మీది కూడా పూర్తి అయిపోతుంది శీఘ్రం, తొందరగా. నేను అది ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ చేంజర్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. దాంట్లో 2 క్యారెక్టరు, రామ్ నందన్ ఒక క్యారెక్టరు. రామ్ నందన్ ఏం చేస్తున్నారంటే పవన్ గారు ఫీల్డ్లో ఏం చేస్తున్నారో అది ఆన్ స్క్రీన్లో చేస్తున్నారు. సూర్య గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. దయచేసి అందరినీ క్రమశిక్షణ పాటించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టు ఆల్ అవర్ ఫ్యాన్స్, దయచేసి ప్లీజ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్. మాకు తెలుసు మీరు క్రమశిక్షణగా ఉంటారు అని. అండ్ ఎస్, సూర్య గారిని క్లుప్తంగా ముగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎనీవే గేమ్ చేంజర్ గురించి చెప్పాలంటే ఇది ఒక వార్ బిట్వీన్ ఓ మై గాడ్. ఓకే, సంక్రాంతికి మూవీ వస్తుంది, తప్పకుండా చూడండి. ఎక్కువ ఖర్చు పెట్టి మంచి కాన్సెప్ట్లో బ్రహ్మాండంగా మూవీన శంకర్ గారు డైరెక్ట్ చేశారు. తమన్ గారు మ్యూజిక్ అదిరింది. సీన్స్ చూశాను, సీన్స్ ఒక్కొక్క సీను అదిరింది. నాకు రామ్ చరణ్ గారికి ఉన్న ఫేస్ ఆఫ్ సీన్స్ పండుగ చేసుకోండి ఫెంటాస్టిక్గా వచ్చింది. రామ్ చరణ్ గారు డాలస్లో ఒక ఈవెంట్ జరిగింది, అక్కడ సుకుమార్ గారు చెప్పారు రామ్ చరణ్ గారు యాక్టింగ్కి ఈ మూవీలో అవార్డు వస్తుంది, తప్పకుండా చూసుకోండి. ఓకేనా? అప్పటి నాని ఒక క్యారెక్టర్ అండి, బ్రహ్మాండంగా చేశారు, అదిరేశారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గ్రేట్ మెసేజ్ టు ద పబ్లిక్ విత్ గ్రేట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎన్నో మాట్లాడాలి, బట్ సీయింగ్ ఆల్ దిస్ ఐఎమ్ స్పీచ్లెస్ నౌ. సంక్రాంతికి మూవీ వస్తుంది, ఎంత హిట్ ఇవ్వాలంటే అది మీ చేతిలో ఉంది. ఓకే, ఇట్ ఈస్ పండుగ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you so much, Surya Garu. I know that's the situation.